హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే హనుమాన్ సంకల్పం గురించి చెప్తాను. నాదైతే ఈ రోజుతో హనుమాన్ సంకల్పం కంప్లీట్ అయిపోయింది. 11 డేస్. చాలా అంటే చాలా ప్రశాంతంగా కూల్గా అయిపోయిందండి. ఈ హనుమాన్ సంకల్పం 11 డేస్ డైలీ బ్రహ్మ ముహూర్తంలో 11 టైమ్స్ చదివితే ఏ కోరికైనా నెరవేరుతుందంట. నేను సంకల్పం చెప్పుకున్నాను. కానీ చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. బ్రహ్మముహూర్తంలో డైలీ 3:45కి లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని స్వామివారికి ఏదో ఒక ప్రసాదం వండి పెట్టి దీపం వెలిగించి స్వామివారిని మంచిగా పువ్వులతో అలంకరించి 11 టైమ్స్ అయితే నేను హనుమాన్ చాలీసా డైలీ చదివానండి. ప్రసాదాలు ఏవైనా పెట్టొచ్చండి. స్వీట్స్, ఫ్రూట్స్, వడపప్పు, గారెలు, హనుమాన్కి ఏ ప్రసాదం ఉన్నా పెట్టొచ్చు. మన దగ్గర వండాలి పెట్టాలనే లేదు. మెయిన్గా నియమాలు వచ్చేసి బ్రహ్మచర్యం పాటించాలండి 11 డేస్. అలానే నాన్ వెజ్ అస్సలు తినకూడదండి. నాన్ వెజ్ అయితే ఈ 11 డేస్ కంప్లీట్గా తినకూడదు. అబద్ధాలు ఆడటం, చీటికి మాటికి గొడవలు పడడం అలాంటివి అయితే అస్సలు చేయకూడదండి. ఈ 11 డేస్ చాలా నిష్టగా ఉండాలి. ఆ హనుమంతుడిని మనం మనసారా ప్రార్థిస్తే ఎలాంటి కోరికైనా తీరుతుంది. అది ధర్మబద్ధమైంది అయితే ఇతరులకు హాని కలిగించింది ఏదైనా కానీ ఆ కోరిక మనకు నెరవేరుతుందండి. నేనైతే గట్టిగా నమ్ముతాను. ఏదైనా సరే మనం నియమ నిష్టలతో మన మనసు స్వామివారి దగ్గర ఉంచుకొని చదివితే కంపల్సరిగా మీరు అనుకున్నదైతే నెరవేరుద్దండి. మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనలో మార్పు అయితే కనిపించిద్ది. నేను ఈ 11 టైమ్స్ చదువుతున్నప్పుడు ఈ 11 డేస్లో చాలా మార్పు వచ్చింది. బ్రహ్మ ముహూర్తంలో అలారం మోగకముందే లేచేదాన్ని నేనైతే. నేను హనుమాన్ జయంతి రోజైతే స్టార్ట్ చేశానండి మంచిది అని. హనుమాన్ జయంతి రోజు టెంపుల్కి వెళ్ళి ఈవినింగ్ టైంలో 108 ప్రదక్షిణలు అయితే చేసి సంకల్పం చెప్పుకున్నాను స్వామివారికి. నా సంకల్పం నెరవేరితే 11 డేస్లో మళ్ళీ 11th డే నీ టెంపుల్కి వచ్చి 108 టైమ్స్ మళ్ళీ ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నానండి. సో అదే ఇవాళ వెళ్తాను కంపల్సరీగా. రోజు తలస్నానం చేయాలా అని అడుగుతారు చాలామంది. తలస్నానం అయితే చేయాల్సిన అవసరం లేదండి. స్టార్టింగ్ డే, ఎండింగ్ డే అయితే కంపల్సరీగా తలస్నానం చేయాలి. టెంపుల్కి కూడా వెళ్ళాలి. ఈ మధ్యలో మీకు కుదిరితే రోజు అయినా వెళ్ళొచ్చు. నేనైతే డే బై డే అలా వెళ్ళాను. ఒక్కసారి ఈ సంకల్పం అయితే స్టార్ట్ చేయండి, మీకే తెలుస్తుంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా మనసుకి ఎంత హాయిగా అనిపించిద్దో. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, క్లియర్ చేస్తాను. ప్లీజ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే కామెంట్ చేయండి, ఏం కావాలో నేను చెప్తాను. త్వరలో మీకు 11 డేస్ శివ సంకల్పం ఎలా చేయాలో చెప్తాను. జై శ్రీరామ్. ఇప్పుడు నేను పోస్ట్ చేసిన వీడియో అయితే 5th డే తీసిందండి. 11th డే అయితే ఈ చివరిలో పెట్టాను కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా. ఈ వీడియో చాలా మంచిగా చేశాను కదా స్వామివారికి. చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరిగా. ప్రతి ఒక్కరూ కోరికల కోసం అనే కాదు, మనసు ప్రశాంతత కోసం కూడా చేసుకోవచ్చండి.